హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏపీలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతుందండి కూటమి ప్రభుత్వం. ఏదైతే ఫ్రీ బస్ అండి, దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతుంది. ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్ అనేది ఏపీలో అయితే అమలు జరగబోతుందండి. ఇది మెయిన్గా ఎవరైతే కూటమి ప్రభుత్వం ఫస్ట్ టైం ఒక మంచి పని అనేది చేయడం అనేది జరిగిందండి. అంటే వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఫస్ట్ హామీగా తీర్చడం అనేది జరిగిందండి. అంటే ఇంతకుముందు తల్లికి వందనం కానీ, అలాగే అన్నదాత సుఖీభవనం, ఏవైతే విడతల వారీగా చేస్తున్నారో చేయడం వల్ల ఉపయోగం ఉండదు. రైతు అనే వాడికి ఉపయోగం పూర్తిగా జరిగితేనే ఉపయోగపడుతుంది కదా, తల్లులకు కూడా అంతే కదా. దానివల్ల ఉపయోగం లేకుండా చేసిన కార్యక్రమాన్ని చేసినారు. అయితే ఈ ఫ్రీ బస్ ద్వారా వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే చెప్పినారో దాన్ని పూర్తిగా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీర్చడం అనేది జరుగుతుందండి. అయితే ఫ్రీ బస్ ద్వారా ఇంతకుముందు కొన్ని వార్తలు వచ్చినాయి, ఏదైతే జిల్లా వరకే ఉంటుందని కొన్ని వార్తలు అనేది వచ్చినాయి వాళ్ళ మీడియాలో. వార్తల్ని మొత్తం కూడా ఇప్పుడు ఖండిస్తూ మంత్రి గారు చెప్పడం అనేది జరిగింది, పార్థసారథి గారు. ఏదైతే మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంటాయి, అలాగే వచ్చేసి అయితే ఫ్రీ టికెట్ అనేది ఇస్తామని కూడా చెప్పడం అనేది జరిగిందండి. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి నెలకి వచ్చేసి 162 crores అనేది అవ్వడం అనేది జరుగుతుందండి. ఇది మంచి విషయం. అంటే ఒక ఎన్నికల్లో హామీ ఇచ్చినారో దాన్ని ఇప్పుడు తీర్చే కార్యక్రమం అనేది జరుగుతుందండి. ఇది యాక్చువల్గా ఎప్పుడో చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఇది ఒక చిన్న పథకం లాంటిది, పెద్ద పథకం కాదు ఇది. అంటే ఇది మామూలుగా అన్ని పథకాలతో కంపేర్ చేసుకుంటే ఈ పథకం అనేది చాలా వరకు కూడా చిన్న పథకమే. తక్కువ డబ్బులతో అయిపోయే పథకాన్ని సంవత్సరం కాలం అనేది జాబ్జం చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు ఎట్టకేలకు అనేది చేయడం అనేది జరుగుతుంది. మంచి విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం కూడా ఉంది. చేయకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే, దీన్ని కూటమి ప్రభుత్వం గమనించినట్టుంది. ఇది చేయడం అనేది జరిగింది. ఇది ఒక మంచి విషయంగా నేను భావిస్తున్నాను. ఇలాంటివే చేయాలండి. చేయడం వల్లే ప్రజల్లో మనం పాజిటివ్ని గెయిన్ చేసుకుంటాం. కానీ దాడుల వల్ల కానీ, ఒకరిని భయపెట్టడం వల్ల కానీ, మీడియాతో ప్రచారం చేయించడం వల్ల కానీ ఉపయోగాలు ఉండవు. దానివల్ల గెలిచే అవకాశం ఉండదు ఏ ఎన్నికల్లో కానీ. ఎప్పుడైనా కానీ పాజిటివ్ ఓటు వల్ల గెలుస్తారు తప్ప ఎప్పుడు కూడా నెగిటివిటీ ఓటు వల్ల గెలిచే వాళ్ళు ఎవరు ఉండరండి, నాకు తెలిసినంత వరకు అయితే. అంటే అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాజిటివ్ ఓట్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరికి కూడా ఉంది. అది దాన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా తెలంగాణలో వచ్చేసి ఇది ఒక 5 రోజులకి స్టార్ట్ చేయడం అనేది, అంటే December 9 నుంచి స్టార్ట్ చేయడం అనేది జరిగింది 2023లో. అట్లనే కర్ణాటకలో కూడా 5-10 daysలోనే స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా లేట్ చేసింది అనమాట. 14 నెలల తర్వాత ఇది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక పని అనేది చేస్తున్నారు, అది చేయడం మంచి విషయం. అన్ని సోర్సెస్ ఉన్నాయండి కూటమికి. ఏంటంటే మెయిన్గా అయితే సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్గా ఇవ్వడమే ఆలస్యం. ఎందుకంటే వీళ్ళకి మీడియా చేతుల్లో ఉంది, అలాగే చాలా మంది సపోర్టెడ్గా ఉన్నారు. అయినా కానీ వాళ్ళు ఏం చేయకపోతే మాత్రం ఎలాంటి యూజ్ ఉండదు కదా. ఇన్ని సపోర్ట్ ఉన్నా కానీ ఎంతకాలం వాళ్ళు సపోర్ట్ చేయగలరు? ఏం చేయలేరు. మనం ఏదో ఒకటి చేస్తుంటేనే ప్రజలకి మనం మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది మంచి విషయంగానే భావిస్తున్నాను. ఇంకొంతమంది కొన్ని మీడియాలో కొన్ని వార్తలు చేసినారు. ఏంటిదంటే ఏదైతే ఈ ఆటో వాళ్ళు ఈ ధర్నాలు అవి ఇవి చేస్తామని చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే, నేను గమనించినంత వరకు ఒక 10 to 20% డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఎవరైనా కానీ వాడు క్యాబ్లో పోయేటోడు కానీ, మామూలుగా ర్యాపిడోలో పోయేటోడు కానీ, వాడు ఏది వెళ్ళాలో అదే. కొంతమంది ఏదో బస్సులో పోయేటోళ్ళు బస్సులోనే పోతారు, క్యాబ్లో పోయేటోళ్ళు క్యాబ్లోనే పోతారు, అలాగే ర్యాపిడోలో పోయేటోళ్ళు ర్యాపిడోలోనే పోతారు. వాళ్ళు చేంజ్ కారు. బేసికల్గా ఏంటంటే కొంతమంది ఒక 10 to 20% చేంజ్ అవుతారు. అంటే ఇప్పుడు ర్యాపిడోలో పోయేటో ఒక 10 to 20% ఎందుకు మామూలుగా ఫ్రీ బస్ వస్తుంది కదా, మామూలుగా పోదామని పోతారు. అది ఫస్ట్ వరకే ఉంటుంది తప్ప తర్వాత ఉండదు. ఎందుకంటే జనం ఎక్కువ ఉంటారు. జనం ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళకేమో మామూలుగా సుఖంగా వెళ్ళాలి, కంఫర్టబుల్గా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ర్యాపిడోలో కానీ దాంట్లోనే పోతారు మళ్ళీ. అంతేగాని ఇది పెద్ద చేంజెస్ అంటే ఏముండదు. కానీ మెయిన్ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా వాహన మిత్ర అనే ఒక పథకం ఉండేది కదా, ఒక 30,000 ఎంతో ఇచ్చేటోళ్ళు కదా, ఆ పథకాన్ని ఇప్పుడు తీసుకొని వస్తుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి డిసప్పాయింట్ కాకుండా ఉంటుంది, ప్లస్ ఇది చేసినందుకు కూడా డిసప్పాయింట్ లేకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందని నా అభిప్రాయం మాత్రమే. ఇది మెయిన్ ఫస్ట్ టైం ఒక మంచి పని అండి. దీన్ని మాత్రం కరెక్ట్గా చేయడం అనేది జరిగింది. వాళ్ళ హామీలు కరెక్ట్ పని చేయడం అనేది జరిగిందండి. ఇలాంటివే పూర్తి స్థాయిలో చేయాలని, అన్ని ఏవైతే హామీలు ఇచ్చిండ్రో కూడా పూర్తిగా కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే
సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది